బడుగు రైతే సర్కారు టార్గెట్ నిరుపేదలపైనే ప్రతాపం అంటూ నమస్తే తెలంగాణలో వచ్చింది. చెరువులను ఆక్రమించారంటూ సామాన్యుని ఇంటి కూల్చివేత, ట్రాఫిక్ ఇబ్బందులంటూ చిరు వ్యాపారిని రోడ్డున పడేస్తున్నటువంటి బుల్డోజర్, ఏడాదిన్నరగా హైదరాబాద్ నగరంలో నెలకొల్పుతున్నటువంటి నిర్మాణాలకు లెక్కే లేదు. గిరిజన రైతులపై పచ్చని పొలాల్లో ఫార్మా కంపెనీలు, దశాబ్దాలుగా రైతులు నమ్ముకున్నటువంటి భూములు ఇథనాల్ ఫ్యాక్టరీ, అదే జీవనాధారగా బతుకుతున్నటువంటి బడుగు రైతులు పొలాల్లో గోశాల, 18 నెలలుగా హైదరాబాద్ మహానగరం చుట్టూ ఉన్నటువంటి సన్నకారు రైతులు ఆందోళన అంటూ పోలీసులు లాఠీ చార్జ్ చేసినటువంటి బాధితులను వాటి చూపించడం జరిగింది. కానీ ఇదే ప్రభుత్వం గతంలో 10 ఏళ్లుగా ఉన్నప్పుడు ఉదాహరణకు ఒక కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకుంటే 12 లక్షల చెట్లను నరికివేయడం జరిగింది. ఎన్నో ఊర్లను మల్లన్న సాగరు వాళ్ళ కన్నీటి బాధను మనం చూసినాం. పాపం వాళ్ళకి ఇప్పటికి కూడా ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కానీ లేకపోతే ఆ బాధితులకు కానీ అక్కడి నుంచి ఊళ్ళకు ఇప్పుడు రిజర్వాయర్లు కట్టినటువంటి రంగనాయక సాగర్ కానీ మల్లన్న సాగర్ కానీ లాంటి రిజర్వాయర్లు పాపం ఊళ్ళకి వెళ్ళేసినాయి. వాళ్ళకి ఇంతవరకు కూడా వాళ్ళకి ఎటువంటి పునరావాస కార్యక్రమాలు ఏమి లేవు. వాళ్ళకి ఇండ్లు కట్టిస్తాన హామీ లేదు, ఉద్యోగ కల్పన హామీ లేదు. కానీ ఈరోజు వాళ్ళు ప్రభుత్వం అభివృద్ధి కోసము ఇతరత్ర కేవలం ప్రభుత్వ భూములు లాక్కున్నటువంటి టైంలోనే ఇట్లా మాట్లాడడం జరుగుతుంది. కానీ గతంలో వీళ్ళు వాళ్ళ సొంత భూముల్ని వివిధ ప్రాజెక్టుల పేరు చెప్పుకొని తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని మనం చూడొచ్చు. తర్వాత సుదీర్ఘ క్యాబినెట్ సాధించింది ఏంటిది, 6 గ్యారెంటీలు అమలేదని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతా ఉన్నాడు. అయితే పాపం ఈయనే మొన్న మన జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు జెండా ఎగిరేసిండు. కానీ పాపం ఈయన జెండా ఎగిరేస్తే మళ్ళీ నమస్తే తెలంగాణ ట్యూ న్యూస్ వాళ్ళ ఇంగ్లీష్ పేపర్లో మళ్ళీ హరీష్ రావుది ఆ కేటీఆర్దే వచ్చింది తప్ప పాపం ఈ పెద్ద మనిషిది ఏం రాలేదు. ఈ పెద్ద మనిషి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంత పెద్ద క్యాబినెట్ మీటింగ్ చేసుకున్నారు కానీ ఏం సాధించారు అన్నట్టుగా మాట్లాడుకొస్తా ఉన్నారు. తర్వాత మావోయిస్ట్ కీలక నేత ఆడెల్లు ఎన్కౌంటరు, తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఘటన జరిగింది. మృతుడు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు. ఆయనపై 2 రాష్ట్రాల్లో 45 లక్షల రివార్డు ఉంది. భాస్కర్ స్వగ్రామం ఆదిలాబాద్ జిల్లా బోధాని. పాపం తెలంగాణలో ఆనాడు తెలంగాణలో రాడికల్ ఉద్యమం వచ్చినప్పుడు కానీ లేకపోతే నక్సలైట్ ఉద్యమంలో కానీ ఇంటికి పాపం బడుగు బలహీన బిడ్డ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గానికి సంబంధించి కొంతమంది అగ్రవర్ణాలు కూడా బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఈ లెఫ్ట్ భావజాలానికి పాపం ఇంటికి ఒక బిడ్డను అమరులో అన్నట్టు మనకు తెలుసు. తెలంగాణలో అట్లాంటి వాతావరణం మనం చూసినాము. తర్వాత ఇక ఇక్కడ సిడబ్ల్యూసి మహారాష్ట్ర అభ్యంతరాల వల్లే రీడిజైన్ చేసినామని చెప్పేసి గతంలో వాళ్ళ ప్రెస్ మీట్ లో కానీ లేకపోతే ఆ మేడిగడ్డ కుంగినప్పుడు కానీ అన్నారం బ్యారేజీ కుంగినప్పుడు కానీ మేడిగడ్డ కూలినప్పుడు కానీ ఏం చెప్పిండంటే ఆయన కేసీఆర్ యొక్క ఆదేశానుసారం హెలికాప్టర్లో పోయి అక్కడ నిర్మాణాలకు సంబంధించినటువంటి ప్రాంతాలను సెలెక్ట్ చేసింది కేసీఆర్. ఆయన తెలంగాణకు సంబంధించినటువంటి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన ప్రతి నిర్ణయం కేసీఆర్ అని చెప్పిండు. మళ్ళీ ఈరోజు డబుల్ స్టాండ్ మాట్లాడుతూ న్యాయపరమైనటువంటి చిక్కుల నుంచి తప్పించుకోవడం కోసం ఏం చెప్తా ఉన్నాడంటే ఇప్పుడు క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది అన్నట్టుగా మళ్ళీ ఒక మాట మాట్లాడడం జరుగుతూ ఉన్నది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి చెప్పిన పొరపాటున ఒప్పుకున్న మంత్రి తుమ్మల ఈసారి ముందుగానే ఇస్తామని వెల్లడి. హుస్నాబాద్ లో రైతు మహోత్సవం ప్రారంభము. రైతు భరోసా 2 సార్లు తప్పు జరిగిందంటే గతంలో ప్రభుత్వానికి వాస్తవానికి వీళ్ళకి ఆదాయం లేదు. వీళ్ళకి ఆదాయం లేని కారణంగా 2 సందర్భాలలో లేటుగా పడ్డది. ఇప్పటికీ కూడా మొన్నటి వరకు 4 ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు వచ్చింది. కానీ ఇప్పటికి కూడా 4 ఎకరాలు దాటిన వాళ్ళకి రాలేదు. దాంతోపాటు రైతు రుణమాఫీ కూడా కొంత టెక్నికల్ సమస్యలు ఉన్న వాళ్ళకి 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి కూడా కొంతమంది కాలేదు. దాన్ని కూడా వీళ్ళు పరిశీలించినట్టయితే ఈ ప్రభుత్వానికి ఈ అపవాదం అనేది లేకుండా పోవడం జరుగుతుంది. తర్వాత డిఏనా బిచ్చమ్మ, ఉద్యోగులు అంటే అంత చులకన, ఒక్క డిఏకు 3 కమిటీలు 6 చర్చల, పిఆర్సీ అమలుకు మరో కమిటీన, సర్కార్ తీరుపై ఉద్యోగులు ఆగ్రహం, పోరాడాల్సింది పోయి భజనల అంటూ జేఏసీ నేతలపై విమర్శలు, హర్షం వెలిబుచ్చడంపై విస్మయం, సమరమే శరణ్యం అంటున్నటువంటి ఉద్యోగులు. ఎవరు చెప్పిండ్రా నీకు ఈ ఉద్యోగులు ఇట్లా చేస్తా ఉన్నారు? వాళ్ళకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి విషయాన్ని వాళ్ళకి క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. దానికి ఒక సీనియర్ ఐఏఎస్ ఒక కమిటీ వేయడం జరిగింది. వాళ్ళ సమస్య ఆర్థికేతపరమైన సమస్యలన్నీ పరిష్కరించడం జరిగింది. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో 2 డిఏలు ఇస్తామని, అది ఇప్పుడు ఇంకోటి 6 నెలల్లో ఇస్తామని వాళ్ళ స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే హర్షం వెలిబుచ్చడం పైన వీళ్ళు ఎవరి విషయం, వీని కక్ష కాకపోతే వీనికేం, వాళ్ళు ఉద్యోగస్తులు, వాళ్ళ సమస్యలు వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏమైనా ఉంటే ప్రభుత్వాన్ని నివేదించుకుంటారు. మధ్యలో హర్షం వెలిబుచ్చడంపై విస్మయం అని చెప్పి అని ఈయన న్యూస్ రాసింది. ఈయనకి ఏం అవసరం? ఇది ఏదో ప్రభుత్వం మీద కక్ష కట్టేటువంటి ఆలోచన తప్ప దీంట్లో ఇంకొకటి లేదు. జైట్లీకి చెప్పే లండన్ కు పారిపోయా విజయ్ మాల్యా సంచలన వ్యాఖ్యలు. ఆర్థిక నేరగాళ్లతో బీజేపీ నాయకులు లోపకారి ఒప్పందం అంటూ బట్టబయలు. పాకిస్తాన్ కు ముందే సమాచారం ఇచ్చి విదేశాంగ మంత్రి వాళ్ళ దేశాల పైన
దాడి చేస్తారు. ఇట్లనే ఆర్థిక నేరాలు చేసిన సుమారు 11,000 కోట్ల ఆర్థిక నేరాలు చేసి ఈరోజు లండన్ లో తలదాచుకోవడం జరిగింది. అయితే పోతూ పోతూ ఆనాడు ఆర్థిక మంత్రి ఈయనకు విజయ్ మాల్యా పోయేటప్పుడట ఈయనకు పాపం ఆర్థిక మంత్రికి చెప్పే పోయినట్టుగా పాపం ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇదేం పద్ధతి అంటూ గతంలో నల్ల డబ్బు తీసుకొస్తా అని హామీ ఇచ్చిండ్రు. తర్వాత మీరు ఇంతగా మాట్లాడిల్లు కదా, ఇంతగానంగా పోతే అరుణ్ జైట్లీకి చెప్పి పోవాల్సినటువంటి కర్మ ఉన్నప్పుడు మరి అరెస్ట్ చేయొచ్చు కదా, ఆయన పోకుండా ఆయన పాస్పోర్ట్ రద్దు చేయొచ్చు కదా, అక్కడే పట్టుకోవచ్చు కదా అన్నట్టుగా ఇక్కడ రాహుల్ గాంధీ వీళ్ళపైన ఒక విమర్శ చేయడం జరిగింది. ఇప్పుడు దిశ పత్రికలోకి వెళ్దాం. రేపు హైదరాబాద్ కు ప్రభాకర్ రావు ట్రాన్సిస్ వారెంట్ జారీ చేసిన ఇండియన్ ఎంబసీ ఎల్లుండి సిట్ విచారణకు హాజరు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి, గతంలో ఆయన కులపోడని చెప్పేసి కేసీఆర్ ఏ నాయకుడు ఏం చేస్తా ఉన్నాడు అని కేసీఆర్ రాజకీయాల కోసం ఈయన వాడుకుంటే కేటీఆర్ అనేటైన సరదాల కోసము పాపం హీరోయిన్లను, సెలబ్రిటీలను, వాళ్ళను వీళ్ళను, వ్యాపారస్తులను అక్రమంగా దానికోసం వీటి కోసం పాపం ట్యాప్ చేసేటువంటి పరిస్థితి చేసిండు. అయినా గతంలో ఈయన చేసినటువంటి అక్రమాలు, వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, వాళ్ళ సమాచారం లీక్ అవుతున్నది, రాజకీయ వర్గాల్లో చర్చ జరిగినప్పుడే గతంలో ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేసిండు, ప్రభాకర్ రావు నువ్వు ఏ బొక్కలో ఉన్నా నేను పట్టుకొస్తా, నేను విచారిస్తా, నేను బొక్కలు వేస్తా అని చెప్పేసి ఎట్లే మాట్లాడిండో అదే విధంగా అమెరికాకు వీళ్ళు రెడ్ కార్నర్ నోటీస్ వచ్చింది. అక్కడ వీళ్ళని పట్టుకొచ్చే ప్రయత్నం చేసిండు. గతంలో ఈయన సుప్రీంకోర్టు ఆరోగ్యం బాగాలేదని, అన్ని రోగాలు ఉన్నాయని, ఉన్న పరంగా నా పరిస్థితి బాగాలేదని ఎన్నో రకంగా కోర్టుకు అభ్యర్థనలు పెట్టిండు. ఇక్కడ హైకోర్టు కూడా తను రమ్మని చెప్పింది, దానికి సుప్రీంకోర్టు పోయిండు. మళ్ళీ ఈ ప్రభాకర్ రావు అనే వ్యక్తి సుప్రీంకోర్టులో కూడా మీకు వస్తే తప్పేమనేది వచ్చి విచారణకు సహకరించవచ్చు కదా అన్నట్టుగా ఒక సుప్రీంకోర్టు కూడా వీళ్ళకు అదే ఆదేశాలు ఇస్తే, ఇప్పుడు తప్పనిసరి పరిస్థితిలో తప్పించుకోవడానికి ఎటువంటి అవకాశాలు లేని సందర్భంలో ఇప్పుడు ప్రభాకర్ రావు వస్తున్నాడు. ఇది ఈ గనక ఆయన విచారిస్తే కనుక గతంలో ఎటువంటి సెలబ్రిటీస్, ఎటువంటి హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, దానివల్ల ఎంతమందిని లిస్టు తీసిండ్రు, ఎటువంటి ప్రయోజనాలు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ పొందిందనేటువంటి సమాచారం మనకు వస్తుంది. భారత రాష్ట్ర సమితి కాదు దెయ్యాల రాష్ట్ర సమితి, కేసీఆర్ నీ బిడ్డ ప్రశ్నకు ముందు సమాధానం చెప్పని ముఖ్యమంత్రి నిన్న ఆలేరులో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా నిన్న ఇది చేయడం జరిగింది. రాష్ట్రాన్ని ఆగం చేసిన దెయ్యాల నాయకుడు కేసీఆర్ ఒక్క నోటీస్ ఇస్తేనే ఆగమవుతున్నాడు. 10 ఏళ్లు దోచుకున్న రాబందులు మిమ్మల్ని ప్రశ్నిస్తాయట, తర్వాత మమ్మల్ని ప్రశ్నిస్తాయట. ఈ కొరవి దెయ్యాలను రాష్ట్ర పులిమేరలు తరిమి కొట్టాలి, మూసి ప్రక్షాళన అడ్డుకునే వాళ్ళను తొక్కుకుంటూ వెళ్తాం, గంధమలకు రూపాయలు 600 కోట్లు మంజూరు చేశాం. తర్వాత తిరుమలాపూర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఆలేరు సెగ్మెంట్ లో రూపాయలు 1500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్టుగా చేస్తా ఉన్నాడు. వాస్తవమే కదా, ఇప్పుడు వాళ్ళ కూతురి అన్నది కదా మా అయ్య చుట్టూ దయ్యాలు ఉన్నారని. ఫస్ట్ ఆ దయ్యాలు ఎవరు, మీ పార్టీ ఏంది, మీ బిడ్డ ఏంది, నీ కొడుకు ఏంది, మీ అల్లుడు ఏంది, ఇక్కడ వదిలిపెట్టి ఆ గాలి తిరుగుడు ఏంది, ఆ కేటీఆర్ అనే వ్యక్తి బయట దేశాలు తిరుగుతూ ఏం సాధించా, ఒక్క ఓటన్నా వస్తుందా, అధికారంలో ఉన్నాడా, కొన్ని ఎందుకు అట్లా పోయి డల్లా సభలు అని చెప్పి తెలంగాణ సొమ్ము, ఆ పార్టీ సొమ్ము అంతా పాపను ఎంతమంది పెట్టుబడిదారులకు, క్యాపిటలిస్టులకు మేలు చేస్తే అక్రమంగా తెలంగాణ ఈ భూములు దోచిపెడితేనే కదా వాళ్ళు నీ పార్టీకి అంత ఫండ్ ఇచ్చింది. ఇప్పుడు ఆ పార్టీ ఫండ్ తోటి అక్కడ 100 కోట్లు ఖర్చు పెట్టి విదేశాలలో విచ్చలవిడిగా ఆయన తిరుగుతా ఉన్నాడు. దాంతో ఏమన్నా నచ్చేది లేదు, పోయేది లేదు. దీన్ని బట్టి మనకు తెలుస్తా ఉన్న తర్వాత ఆదాయం 11,000 కోట్లు అయితే అప్పు దాంట్లో 5,000 కోట్లు. మొత్తంగా రాష్ట్ర ఆదాయానికి గతేడాది పోల్చుకుంటే తగ్గిన ఇన్కమ్, పెరిగిన అప్పు. ఏప్రిల్ ఆదాయం వ్యయ వివరాలు వెల్లడించినటువంటి కాగిన ఆస్తులు నెలకి 6,000 కోట్ల అప్పులు కట్టినటువంటి కిస్తీలకే నెలకు మనం తెలంగాణ ప్రభుత్వం కట్టాల్సి వస్తుందంటే మరి గత 10 ఏళ్ళుగా కేసీఆర్ సృష్టించినటువంటి ఆస్తులు లేదు. ఒకవేళ ఆస్తులు సృష్టిస్తే ఆదాయం వస్తే మనకు 6,000 కోట్లు అప్పులు కట్టాల్సినటువంటి కర్మ ఏంటిది? ఈ మిగతా 2,500 లోటు బడ్జెట్ ఉండాల్సిన పరిస్థితి తెలంగాణకి ఎందుకు వచ్చిందో, మరి బంగారు తెలంగాణ అంటే వాళ్ళ కుటుంబం బంగారం అయిందా, తెలంగాణ అయిందా? మరి ఇన్ని అప్పుల ఈ 6,000 కోట్లు అంటే మామూలు విషయం. ఇది నెలకు మనం రైతు భరోసా ఈ అప్పులు కట్టేటువంటి పైసలతో పోల్చుకుంటే నెలకు కూడా మన 6 నెలలకు ఒకసారి కాదు, రైతులకు నెలకు ఒకసారి ఇచ్చినా కూడా మనకు పుష్కలంగా తెలంగాణ సొమ్ము అనేది మిగులుతా ఉండే, మనకు రైతుల ద్వారా మళ్ళీ మనకు తిరిగి రాష్ట్రానికి కొంత ఆదాయం వస్తుండే. కానీ ఇన్ని అప్పులు చేసి కూడా వీళ్ళు బంగారు తెలంగాణ అనేటువంటి పరిస్థితి తెచ్చిందంటే మనం అర్థం చేసుకోవచ్చు గత 10 ఏళ్లలో వాళ్ళు ఏ విధంగా పాలించిందనేది. కేసీఆర్ తో ఈటల కుమ్మక్కు, కాళేశ్వరం వాటాలు ముట్టినందుకే విచారణలో అనుకూలంగా వివరణ. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వాస్తవానికి గతంలో ఒక కాంట్రవర్సీ మాట మాట్లాడడం జరిగింది. ఏదో షామీర్పేట ఏరియాలో ఈటల రాజేందర్ను కేసీఆర్ అనేది సీక్రెట్ గా కలిసి మాట్లాడుకున్నారు. రేపు విచారణలో ఏం మాట్లాడాలి,
వాస్తవానికి ఈయనకన్నా ముందు ఆయన 5వ తారీఖు కేసీఆర్ రావాలి, 6వ తారీఖు ఈటల రాజేందర్ రావాలి, కానీ ఆయన కేసీఆర్ 11వ తారీఖు వస్తా అని చెప్పేసి కమిషన్ కు లేఖ రాయడం జరిగింది. అయితే హరీష్ రావు ఈటల రాజేందర్ మధ్య ఏం అడిగిండు, ప్రశ్నలు ఎట్లుండాలి, రేపు ఎట్లా తప్పించుకోవాలి అనే విషయాల పట్ల ఆయనకు మేలు జరుగుతుంది అన్నట్టుగా ఆయన 11వ తారీఖు వస్తాను కేసీఆర్ చెప్పడం జరిగింది. గతంలో వీళ్ళు కలిసిళ్ళు మాట్లాడుకున్నారు, అందరం ఒకే మాట మీద నిలబడాలని వాళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్ జరిగినట్టుగా మన టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక మాట మాట్లాడడం జరిగింది. దానిలో భాగంగానే నిన్న ఆయన ప్రెస్ మీట్ లో చెప్పినట్టు విషయాలు ఏంటంటే, ఒకటి అన్ని క్యాబినెట్ నిర్ణయం ద్వారా తీసుకున్నామంటాడు, టెక్నికల్ వల్ల ఆదేశాలు పాటించడం అని అంటాడు, అన్ని బాగానే ఉండే అంటాడు, కానీ మళ్ళా శిక్షించాలంటాడు, తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి, మీరు విచారణ చేస్తే మాత్రమే సరిపోదు, విచారణ చేసి వాళ్ళని ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించాలి, ఒకవేళ మీరు శిక్షించకపోతే ప్రజాక్షేత్రంలో అంటే బీజేపీ పార్టీ తరఫున మేము శిక్షిస్తామని ద్వంద్వ వైఖరి మాట్లాడడం జరిగింది. కానీ స్పష్టంగా ఆయనే ఇటు కేసీఆర్ చేసినటువంటి ఆ తప్పులు కానీ లేకపోతే ఆ నిర్మాణ లోపంలో తీసుకున్నట్టు రాజకీయ పరమైనటువంటి చర్యలపైన కూడా ఓపెన్ గా ఏం చెప్పలేదు. ఆయన మళ్ళీ శిక్షించాలంటాడు. ఇట్లా ద్వంద్వ వైఖరి పాటించేదాన్ని బట్టి చూస్తే గతంలో పిసిసి చీఫ్ చెప్పినట్టుగా వీళ్ళ మధ్య ఏదైనా లోపాయికారి ఒప్పందం ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దాశరథిని విస్మరిస్తున్న ప్రభుత్వం కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవాలు జరపాలి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితని. పాపం వీళ్ళకి అధికారం పోతేనే అన్ని అడ్డమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. పాపం 10 ఏళ్ళు అధికారంలో ఉంటారు, పూలే విగ్రహం పెట్టా అంటారు, 9.5 ఏళ్ళు అధికారంలో ఉంటారు, ఒక మహిళకు మంత్రివర్గంలో చోటు రాదు, 33% రిజర్వేషన్ వాళ్ళు ఇవ్వరు, మళ్ళీ అధికారం పోయిందని వీళ్ళు 33% మహిళలకు రిజర్వేషన్ రావాలంటారు. బీసీలు 33% ఉన్నటువంటి రిజర్వేషన్ 23%కి వీళ్ళు అయ్యే తగ్గిస్తారు, మళ్ళీ బీసీల రిజర్వేషన్ కావాలి, మన సామాజిక తెలంగాణ ఏం తెచ్చుకున్నాం, ఓన్లీ భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నాం అన్నట్టు ఇట్లా మాట్లాడుకుంటూ వస్తారు. వీళ్ళు ఎంత దుర్మార్గంగా అంటే హత్య చేసినోడే, నేరం చేసినోడే పాపం సంతాపం తెలిపినట్టుగా దుర్మార్గంగా మాట్లాడతారు. ఇంతటి దుర్మార్గంగా పాపం ఎటువంటి విలువలు లేకుండా కేవలం రాజకీయాల కోసం వాళ్ళు చేయని పనులు కూడా చెప్పుకున్నట్టుగా, వాళ్ళకి ఇష్టం లేని పనులు కూడా రాజకీయ అవసరాల కోసం చెప్పుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళని అని మనం చెప్పుకోవచ్చు.